సంగమగా, అది దేవుడి యొక్క సంగమగా మార్చబడింది. ఆ తర్వాత మనం చూస్తే ఆ యొక్క ప్రకటన గ్రంథములో ఆ యొక్క ఎవరు అపోస్తలుడైన యోహాను ఆయన ఏడ్చాడు. ఆయన ఏడడం చేత, ఆ పద్మస్ దీపములో ఆయన బాధ పొందుకోవడం చేత, ఆ పద్మస్ దీపములో ఒంటరితనములో బ్రతకడం చేత, దేవుని బిడ్డలారా మీరు ఆలోచించి చూడండి. ఈ రోజు ప్రకటన గ్రంథాన్ని మనం చదువుతున్నామంటే ఒక వ్యక్తి తన త్యాగపూర్వకమైన జీవితాన్ని ఆ పద్మస్ దీపములు గడపడం చేత, ఒక వ్యక్తి తన జీవితము ఆ యొక్క భయంకరమైన శవాల మధ్యలో, భయంకరమైన ఎముకల మధ్యలో, ఆ యొక్క ప్రిజన్స్ అంటే పూర్వకాలంలో ఒక గుహలో మాత్రం కాదు, పూర్వకాలంలో ప్రిజన్స్ ఎక్కడ ఉంటాయంటే ఒక దీపము ఈ చుట్టుపక్కల నీళ్లున్న స్థలములో విడిచిపెట్టి వచ్చేసేవారు అనమాట. మన కోనసీమ కూడా ఒక దీపం అండి, చుట్టూ నీళ్లు ఉంటాయి మనకి. కాబట్టి ఇక్కడికి రావాలంటే వారు ఖచ్చితంగా బ్రిడ్జ్ దాటి రావాలి, లేకపోతే ఏదైనా చిన్న పడవ వేసుకొని లోపలికి రావాలి, లేకపోతే ఈ కోనసీమలోకి రావడానికి ఉండదు. అలాగనే దేవుని బిడ్డలారా మనం గమనించండి, ఈ పద్మస్ దీపములో నుంచి ఎవరు రాలేని స్థలములో యేసయ్య దిగి వచ్చాడండి. యేసయ్య వస్తనే ఆయన పాదాల దగ్గర పడిపోయారు. కాబట్టి దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథములో ఏడ్చిన వారి జీవితాలంతా కూడా అద్భుతంగా మారిపోయింది. దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయమందు నీ జీవితంలో కూడా యేసు అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నీ భర్త మారడని నువ్వు ఆలోచిస్తున్నావేమో, నీ పిల్లలు మారని ఆలోచిస్తున్నావేమో, నీ భార్య నీ కుటుంబం విడిపోద్దామని ఆలోచిస్తున్నారేమో, లేకపోతే మీ అప్పుల బాధ నుంచి నన్ను ఎవరు విడిపిస్తారని ఆలోచిస్తున్నారేమో, లేకుంటే మీకున్న బలహీనత నుంచి నన్ను ఎవరు బాగుపరుస్తారని ఆలోచిస్తున్నారేమో. నా యొక్క ఇంటి విషయం చూసినట్లయితే అందరూ పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు, అందరూ బాగున్నారు, నేను మాత్రం దారిద్ర్యంలో ఉన్నామని బాధపడుతున్నావేమో. మర్చిపోవద్దు, నీ కన్నీటిని యేసయ్య అద్భుతంగా మార్చబోతున్నాడు. నీ కన్నీటిని యేసయ్య ఆనంద బాష్పాలుగా మార్చబోతున్నాడు. నీ కన్నీటిని యేసయ్య ఒక ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. దేవుని బిడ్డలారా నా చిన్నప్పుడు మేము చాలా కష్టాల్లోకి వెళ్ళిపోయామండి. ఏ స్థాయికి వెళ్ళిపోయామంటే మా ఇంట్లో అన్నం తినడానికి కూడా లేదండి. ఒక పూట అన్నం తినడానికి కూడా లేని రోజు వచ్చేసింది. ఆ రోజు అన్నం తినడానికి లేక ఇంట్లో ఉప్పు మాత్రమే ఉందండి. ఆ ఉప్పు మాత్రం ఉన్న ఇల్లు ఎలా ఉంటుందో ఆలోచించండి. ఉప్పు నీళ్ళు కలిపి మా అమ్మ తాగండి ఇచ్చిందండి. నా చిన్న తమ్ముడు చార్ల్స్ అన్న నా పొట్టలో ఏదో పరిగెడుతుందన్నా అనేవాడు అనమాట. ఆలోచన చూడండి, అంత బాధల్లో వెళ్తున్నాం మేము. ఆ రాత్రి తినడానికి ఏమి లేక ఏడుస్తూ మా నాన్న అన్నారు, ఎలకల మందు తీసుకొచ్చి ఈ ఎలకల మందు తిని చచ్చిపోదామన్నారు. నేను అప్పుడు అన్నాను, ఎలకల మందు చచ్చిపోతే మన నరకానికి వెళ్తాం, ఇలాగని ఆకలితో చచ్చిపోతే వాడు పరలోక రాజ్యం వెళ్తాం.